గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కక్ష సాధింపు నా లక్ష్యం కాదు, జగన్పై చర్యలకు సెకీ ఒప్పందం లడ్డూ లాంటి అవకాశం అయినా కాలు దూవడం లేదు, అరెస్టే లక్ష్యం అయితే అధికారంలోకి రాగానే చేసేవాడిని. వైకాపా ప్రభుత్వం భూ వివాదాల తేనెతుట్టను కదిపింది, వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నాం. విలేకరులతో ఇష్టాగోష్ఠిగా సీఎం చంద్రబాబు వెల్లడి. వైకాపా ప్రభుత్వ హయాంలో సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు కోట్లలో లంచాలు తీసుకున్నట్టు జగన్పై వచ్చిన ఆరోపణలు ఆయనపై చర్య తీసుకోవడానికి తనకు లడ్డూ లాంటి అవకాశం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కక్ష తీర్చుకోవడం, జగన్ అరెస్ట్ చేయడమే తన లక్ష్యమైతే అధికారంలోకి రాగానే ఆ పని చేసేవాడిని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు తన పద్ధతి కాదని, విశ్వసనీయతకు ప్రాణమిస్తానని, వైకాపా నాయకులకు తమకు ఉన్న తేడాదేనని ఆయన చెప్పారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సెకీతో ఒప్పందం రద్దు చేస్తారా, జగన్పై విచారణకు ఆదేశిస్తారన్న ప్రశ్నకు ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాలి, ఈ దశలో చర్యలు తీసుకోలేమని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం భూ వివాదాలకు తేనె తొట్టను కదిపిందని, వాటి ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నామని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పట్టాలకెక్కిన పోలవరం ఎడమ కాలువ పనులు, 4 ప్యాకేజీలు టెండర్ల ఖరారు, ఒప్పందాలు పూర్తి, మరో ప్యాకేజీలో ఈ వారంలో ముగినున్న ప్రక్రియ. జగన్ హయాంలో ఒక్కడుగు ముందుకు పడని పోలవరం ఎడమ కాలువ పనులు కూటమి ప్రభుత్వ కృషితో పట్టాలకెక్కే. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పూర్తయ్యేలోపు ఉత్తరాంధ్రలోని అనకాపల్లి తదితర ప్రాంతాలకు ఈ కాలువ ద్వారా గోదావరి జిల్లాలు మళ్లించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. వీలైనంత వరకు వచ్చే ఖరీఫ్లో గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రణాళిక. ఇందులో భాగంగా అధికారులు ఎడమ కాలంలో మిగిలిన పనులకు టెండర్ పిలిచి గుత్తేదారులను ఖరారు చేసి ఒప్పందాలు చేసుకున్నారు. 2 ప్యాకేజీలో పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గోదావరిపై పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకాలను, వీటి ద్వారా 4,900 క్యూసెక్కులు గోదావరి జలాల ఎడమ కాలువ పరిధిలో ఉన్న అనకాపల్లి జిల్లాలో 1,500 ఎకరాల ఆయకట్టుకు అందించాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు. పుష్కర ఎత్తిపోతలతో ఇప్పటికే పోలవరం ఎడమ కాలువ కింద ఉన్న 1,18,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు. పురుషోత్తంపట్నం పుష్కర సమర్థ వినియోగంతో అనకాపల్లి ప్రాంతానికి సాగునీరు తీసుకెళ్లనున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 2,323 కోట్లతో రాజధానిలో పనుల జాతర, టెండర్లు పిలిచిన సిఆర్డీఏ ఏడీసీ. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా ఏడాది తొలి రోజున పలు పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో రాజధానిలో చేపట్టబోయే 5 పనులకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏడీసీ వేర్వేరుగా బుధవారం టెండర్లు ఆహ్వానించే 2,323 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టాయి. సిఆర్డీ ఆధ్వర్యంలో 2 ఎల్పీఎస్ జోన్లలో మౌలిక వసతుల కల్పన, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసుల అధికారులు నివాస సముదాయాల్లో మిగిలిన పనులు చేసేది బిడ్లను ఆహ్వానించారు. ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్ల దాఖలకు అవకాశం కల్పించారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బెడ్లను తెరవనున్నారు. వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రా పనుల కోసం ఏడీసీ టెండర్ పిలిచింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కొత్త సంవత్సర వేడుకలపైకి దూసుకెళ్లిన వాహనం, 10 మంది మృతి, 33 మంది గాయాలు. అమెరికాలో బేభత్సం, అనంతర కాల్పుల్లో 2 పోలీసులకు గాయాలు. దొండగుడు కాల్చివేత. అమెరికాలో న్యూ ఆర్లిన్స్లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా దొండగుడు తన వాహనంలో పికప్ ట్రక్ బేభత్సం సృష్టించాడు. వీధిలో సంబరాల్లో ఉన్నటువంటి జనంపైకి దూసుకెళ్లి 10 మంది మృతికి కారణమయ్యాడు, 33 మందిని గాయపరిచాడు. అనంతరం జరిగిన ఎదురు కాల్పులో 2 పోలీసులు గాయపడ్డారు. దొండగుడిని పోలీసులు హతమార్చారు. ఈ ఘటనపై ఉగ్రచర్య కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థ FBI విచారణ జరుపుతోంది. దొండగుడిని టెక్సాస్ చెందిన షంషుద్దీన్ జబ్బార్గా గుర్తించారు. అతడు అమెరికా పౌరుడే. అతని హయాంలో ఐసీసీ ఉగ్రవాద సంస్థ జెండా, అతని వాహనంలో ఐసీసీ ఉగ్రవాద సంస్థ జెండా లభించింది. లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూ ఆర్లిన్స్ బార్బన్ వీధిలో కొత్త సంవత్సర వేడుకలకు వేల మంది తరలివస్తే, దీంతో పాటు బుధవారం సాయంత్రం సమీపంలోని స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఉండటంతో మరింత మంది ఈ ప్రాంతానికి ముందుగానే వచ్చినటువంటి సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తిరుమలలో భక్తుల సొత్తు స్వాహ అంటూ దొరికి వస్తువులు పప్పు బెల్లాలా పంచినవైన వైకాపాయంలో కమాండ్ కంట్రోల్ అధికారి నిర్వాహకం. సొత్తు ఎవరైనా కాజేస్తే నేరం, దొంగల నుంచి పట్టుకున్న సొత్తుతో పాటు భక్తులు మర్చిపోయిన వస్తువులు తిరిగి అప్పగించాల్సిన అధికారులు వాటిని వాడుకుంటే ఏమనాలి. వైకాపాయంలో జరిగే ఇలాగే ఓ అధికారి ఇష్టారాజ్యంగా వివరించారు. తిరుమలలో దొరికిన వస్తువులు రికార్డులో నమోదు చేయకుండా ఆయన స్వాహా చేసినట్టు విజిలెన్స్ విచారణలో వెలుగు చూసిన కప్పిబుచ్చి సొంత శాఖకు పంపారు. తిరుమలలో కమాండ్ కంట్రోల్ విభాగం అత్యంత కీలకమైంది. శ్రీవారి భక్తులు అనేక మంది తమ వస్తువులు, ఆభరణాలు, నగదును పలు ప్రాంతాలు మర్చిపోతుంటారు. ఇందులో కొన్నింటిని దొంగలు కాజేస్తుంటారు, మరి కొన్నింటి సీసీటీవీ ఫుటేజీలు అధికారులు గుర్తించి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ఇచ్చి రికార్డులో నమోదు చేస్తుంటారు. భక్తులు ఎవరైనా ఫిర్యాదునిస్తే విచారించి వస్తువులను తిరిగిస్తుంటారు. అలా కాకపోతే ఇక్కడ ఒక అధికారి మాత్రం వాటి సిబ్బందికి ఇచ్చేశాడు వాడుకోవడానికి. అట్లాగే హుండీలో కొన్ని వేశారు, వాటికి సంబంధించిన విజువల్ తీయలేదు కొన్ని అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విశాఖ కేంద్ర కారాగారం కిటకిట అంటూ సామర్థ్యం 950 ఖైదీలు, 2,000కు పైగా అధికారులకు సవాల్గా మారిన పర్యవేక్షణ. విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలను కుక్కేస్తుండటంతో కోళ్ల ఫారం తలపిస్తోంది. సామర్థ్యానికి మించి రెట్టింపు ఖైదీలను ఇక్కడ ఉంచడంతో పర్యవేక్షణ, వసతుల కల్పన అధికారులకు సవాల్గా మారింది. తాజాగా ఇక్కడ నుండి 200 మంది ఖైదీలను రాజమహేంద్రవరం జైలుకి తాత్కాలికంగా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు ఇరుగ్గదులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఓ ఖైదీ బంధువులు ఇటీవల విశాఖ కారాగారం మీద నిరసన చేపట్టినట్టు సమాచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ అంత నేరాలు జరిగిపోతున్నాయా, అంతమంది ఖైదీలు ఎందుకు వచ్చారు?
రాజకీయంగా అందరినీ అరెస్టులు చేస్తూ ఉండటం, ఎవరిని పడితే వాళ్ళ మీద దొంగ కేసులు పెడుతూ ఉండటంతో వందలాది మంది మీద అరెస్టులు జరుగుతున్నాయి. వాటి వల్ల నడుస్తున్నటువంటి ఇట్లాగే అరెస్టులు చేస్తూ పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జైళ్ళు కూడా నిండిపోతాయి. లేకపోతే తీసుకొని విద్యుత్ 9,500 కోట్ల చెల్లింపు పీపీఎల్ సమీక్ష పేరుతో జగన్ ప్రభుత్వం హడావిడి చేసిన ఫలితం మస్ట్ రన్ నిబంధన అతిక్రమించడమే కారణం. పీసీఏ పేరుతో ప్రజలపై భారం. విద్యుత్ ఒప్పందాల ప్రకారం తీసుకున్న విద్యుత్ కోసం ఉత్పత్తి సంస్థలకు ప్రతి నెల డిస్కమ్లు లెక్కగట్టి చెల్లిస్తాయి. విద్యుత్ అవసరం ఉండి ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకొని విద్యుత్కు జగన్ ప్రభుత్వం చెల్లించింది. కేవలం రాజకీయ కక్షతో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వేధించినందుకు గత ప్రభుత్వం చెల్లించిన మూల్యం సుమారు 9,500 కోట్లు. జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కుదిరిన 2014-19 ప్రభుత్వంలో కుదిరిన 221 పీపీఎల్ మీద సమీక్ష పేరుతో అడావిడి చేసింది. వాటి ధరలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు వాటిపై సమీక్షిస్తామని అప్పట్లో చెప్పింది. వాటి నుంచి తీసుకునే విద్యుత్తును కర్టైల్మెంట్ విద్యుత్ తీసుకోకుండా చేసి రాష్ట్ర అవసరాలకు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకుని ఒప్పందం మేరకు బకాయిలు చెల్లించాలని డిస్కమ్లను ఆదేశించడంతో చెల్లించక తప్పలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ రెండు వార్తలకు ఉన్నటువంటి తేడా అదే. ఇక్కడ కూడా చంద్రబాబు గారు చెప్పింది పీపీఎల్ రద్దు చెయ్యము సెకీతో అన్నది ఎందుకు, అదే కారణం. పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అసలు విషయం అది జగన్కి తెలియక లేదా తెలిసినా పట్టించుకోక చేసినట్టున్నాడు. లేకపోతే వైద్య సేవలో లోపాలు ఉండకూడదు, రోగులకు అందించే వైద్య సేవల్లో లోపాలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. కొత్త సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించి బుధవారం వైద్య ఆరోగ్య సిబ్బందికి ఆయన బహిరంగ లేఖ రాశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి కష్టాలు చెబితే కస్సు బుస్సు అంటూ ఫలితం లేని రెవెన్యూ సదస్సులు మళ్లీ కలెక్టరేట్లకు జనం పరుగులు. అందిన ఆర్జీలు 1.75 లక్షలు, సదస్సులో పరిష్కరించిన 12,000. అవే సమస్యలతో పరిష్కార వేదికల వద్దకు పోటెత్తుతున్న బాధితులు. రెవెన్యూ సదస్సులకు జనం రాకపోవడంతో టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరులు తరలింపు. వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ వాటిని స్వీకరించేందుకు ప్రాధాన్యం. ఇతర సమస్యలు పరిష్కరించేందుకు ఆసక్తి చూపని అధికారులు. కేవలం విద్యార్థుల సర్టిఫికెట్ సమస్యల పరిష్కారానికి పరిమితం. సీఎంను కలిసి ఫిర్యాదు చేసిన సమస్యల పరిష్కారం కాక జనం అగచాట్లు. కృష్ణా జిల్లా గన్నవరంలో శనివారం రెవెన్యూ సదస్సు జరిగిన తీరును సాక్షి బృందం పరిశీలిస్తే పట్టుమని 20 మంది కూడా పాల్గొనలేదు. భూముల సమస్యలు అత్యధికంగా ఉండే గన్నవరం పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ సభలో ఇతర పనుల మీద వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టారు. సగం కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వచ్చిన వాళ్ళలో చాలామంది టీడీపీ సానుభూతి పరులే. గ్రామాలకు సంబంధించి పార్టీపరమైన సమస్యలు వాళ్ళు ప్రస్తావించారు. గత సర్కార్పై నిందలు మోపడం, ఈ ప్రభుత్వం ఏదో చేసేసినట్టు చెప్పుకోవడానికి ఆరాటపడ్డారు. తహసీల్దార్ ఇతర అధికారులు ప్రసంగించిన అనంతరం వెంతలు స్వీకరించారు. ఇదంతా కేవలం గంటల లోపే ముగిసింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 వరకు జరగాల్సిన కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా జరిపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హంద్రీ నీవా చుక్కాని లేని నావా కాలువ సామర్థ్యం 6,300 క్యూసెక్లకు పెంచిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం 6,182 కోట్లతో చేపట్టిన పనులను రద్దు చేసిన చంద్రబాబు సర్కార్. ప్రధాన కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్లే. హంద్రీ నీవా దానిపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు 65 టీఎంసీలు అవసరం. ఆ మేరకు నీటి సరఫరా కోసం 196 రోజులు ఎత్తిపోయాలి. అయితే శ్రీశైలానికి అన్ని రోజులు వరద ఉండదు, ప్రాజెక్టులో నీళ్లు ఉండవు. ఏపీ తెలంగాణలో 811 టీఎంసీలు వాడుకున్నాక హంద్రీ నీవాకు నీరు. ఈ నేపథ్యంలో దాన్ని పక్కన పడేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సరేనంటేనే సై అంటూ, లేదంటే మైకా క్వాడ్ లీజుకి అనుమతులు నై. ఖనిజాలు టీడీపీ ఎంపీకి విక్రయించాలని ఒప్పందం చేసుకుంటేనే గనులకు గ్రీన్ సిగ్నల్. అలా ముందుకు రాని వారికి అనుమతులు నిలిపేత. ఇప్పటివరకు అలా డీల్ కుదిరిన 24 గనులకే లైన్ క్లియర్. కోట్లాది రూపాయలు డెడ్ రెంట్ చెల్లిస్తూ లీజులు పొందిన వారికి రక్తహస్తం. వెంకటగిరి రాజాకు ఘోర అవమానం. ఎంపీ వేమిరెడ్డి వ్యతిరేకంగా ఇటీవల పలువురు గనుల యజమానులు భేటీ. ప్రభుత్వ పెద్దలతో తేల్చుకోవాలని నిర్ణయం. నెల్లూరు జిల్లాలో వీధిని పడ్డ గనుల లీజు భాగవతం అంటూ పొడిశ్రాములు నెల్లూరు జిల్లాలో సైదాపురం మైనింగ్ గనుల లీజు వ్యవహారం వివాదాస్పదం అవుతూ ముఖ్య నేత ఆదేశాలు తమ పట్టకొడుతున్నాయని గనుల యజమానులు లబోదీపమంటున్నారు. వాళ్ళని దారికి తెచ్చుకునేందుకు 6 నెలలుగా అనుమతులు నిలిపేసిందే కాక ఎంపీ వేమిరెడ్డి చెప్పినట్టు వినాలంటంపై మండిపడుతున్నారు. గనుల్లో దొరికే మైకా క్వాడ్ ఖనిజం తమకే విక్రయించేలా ఒప్పందం చేసుకున్న గనులకు మాత్రమే అనుమతులు ఇస్తూ మిగతా వారికి అనుమతులు నిలిపేస్తుండమే దీనికి కారణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారీగా తగ్గుతున్న అటవీ విస్తీర్ణం అంటూ ఆంధ్రప్రదేశ్లో 138 చదరపు కిలోమీటర్ల మేర కోల్పోయిన అటవీ పరిధి. రకరకాల కారణాలతో ఏపీలో అడవుల విస్తీర్ణం తగ్గి మైదానాలు దర్శనమిస్తున్నాయి. ఇలా అవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఏపీలో 138 చదరపు కిలోమీటర్ల మేర అడవులు తగ్గిపోయాయి. ఇంత స్థాయిలో అడవులు తగ్గిపోవడంలో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో, ఏపీ 2వ స్థానంలో, తెలంగాణ 3వ స్థానంలో నిలిచినాయి అన్నట్టు. ఇది వార్త విషయం కరెక్ట్గా చెప్పాలంటే జగన్ మీద రాసుకోవాలి. ఎందుకంటే 2023 రిపోర్ట్ అంటే లాస్ట్ ఇయర్ జగన్ ఉన్నటువంటి సందర్భంలో 138 కిలోమీటర్లు మైదాన ప్రాంతం కిందకి మారిపోయిందంటే అడవులు కబ్జా చేశారు అని అర్థం. ఇది ఓ పక్కన పాజిటివ్ అనుకుంటున్నారు, లేకపోతే కనుక ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకుంటున్నారు. అది జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకమైంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీని మీదనే పవన్ కళ్యాణ్ సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ 138 కిలోమీటర్లు ఎవడు నొక్కేశాడో ఎకరాలు ఎవడెవడు నొక్కేశాడో చూడాల్సి ఉంది. లేకపోతే మగతోడును వెతుక్కుంటూ
ఒడిస్సా టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఆడపులి జీనత్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మరొక విద్యార్థినిపై లైబ్రేరియన్ లైంగిక వేధింపులు, చితకబాదిన కుటుంబ సభ్యులు టీసీ తీసుకుని వెళ్ళిపోయిన బాధిత విద్యార్థిని అంటూ కర్నూలు జిల్లా బనవాసి ఏపీ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన లైబ్రేరియన్ మద్దిలేటి మీద బుధవారం విద్యార్థిని కుటుంబ సభ్యులు దాడి చేశారు. అడ్డొచ్చిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గుప్తాను చితకబాదడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ గురుకుల జూనియర్ కాలేజీలో 260 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గత కొన్ని రోజులుగా లైబ్రేరియన్ లైంగిక వేధింపులు గురి చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. ప్రిన్సిపాల్ స్పందించకపోవడంతో విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి డ్యూటీకి వెళ్ళిన లైబ్రేరియన్ మద్దిలేటి మీద అర్ధరాత్రి ముసుగేసుకుని వచ్చిన కొంతమంది ఆగంతకులు దాడి చేసి పారిపోయినట్టు తెలిసింది. బుధవారం విద్యార్థిని కుటుంబ సభ్యులు తమ అమ్మాయికి జరిగిన విషయంపై ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గుప్తాతో వాగ్వాదానికి దిగారు. ప్రిన్సిపాల్ గదికి లైబ్రేరియన్ మద్దిలేటి రావడంతో ఆగ్రహంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు దాడి చేసి చితకబాదారు. అక్కడే ఉన్న ప్రిన్సిపాల్ అడ్డు చెప్పడంతో ఆయనపైన దాడి చేయడంతో గాయాలయ్యాయి. విద్యార్థిని టీసీ తీసుకుని వెళ్ళిపోయింది. దాడిలో ప్రిన్సిపాల్ కంటికి గాయం కావడంతో కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే బాలికల కాలేజీలో పురుష లెక్చరర్ లైబ్రేరియన్ తమకొద్దని విద్యార్థులు ముక్తకంఠంతో చెప్తున్నారు. రాత్రిపూట వాళ్ళు విధులకు వస్తుండటంతో ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హంద్రీ నీవా చొక్కా లేని నావా అన్నటువంటి వార్తని ఇక్కడ కంటిన్యూ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి మోయలేనన్ని పాపాలు అంటవన్నీ మేమే చేయాలంటే కుదరదు. చంద్రబాబు జగన్ హయాంలో సర్వనాశనం, రాత్రికి రాత్రి సరిదిద్దలేం, కొంత టైం పడుతుంది. ఆర్థిక పరిస్థితి కుప్పకూలిన పళ్ళబేగుని లాక్కొస్తున్నాం. జగన్ మళ్ళీ వస్తే ఎలాగని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. ఇక రానని చెప్తున్నాం. 6 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డు. విద్యుత్ ధర 4.8 రూపాయలు 84 రూపాయల 80 పైసలు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. అదానీ వ్యవహారంలో తుది నివేదిక కోసం చూస్తున్నాం. ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. ప్రభుత్వ వేగం పెంచుతాం. మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బ్యాంక్ మేనేజర్ ఒరఫ్ లేడీ రౌడీ షీటర్ హడలెత్తిస్తున్న ప్రభావతి క్రైమ్ హిస్టరీ. బ్యాంకులో పనిచేస్తున్న బంగారం చోరీ. దీంతో ఉద్యోగి నుంచి ఉద్వాసన, స్వగ్రామం మరిబంధం చేరుకుని అరాచకాలు ఆగడాలు భరించలేక రౌడీ షీట్ తెరిచిన పోలీసులు తాజాగా జనసేన నేతపై దాడి ఘటనతో కలకలం చేతులు కట్టేసి కుటుంబంతో కలిసి కొట్టిన ప్రభావతి స్పృహ తప్పి నేతను ఆసుపత్రికి చేర్చిన గ్రామస్తులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బ్యాంక్ మేనేజర్ నుంచి లేడీ రౌడీ షీటర్గా మారి ఓ మాజీ ఉద్యోగిని కథ ఇది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వాహనంతో జనంపైకి దూసుకెళ్లి ఆ పైకి కాల్పులు అన్నటువంటిది అమెరికాకి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ కూడా టచ్ చేశారు. మరోవైపు వారం పాటు బాబు బిజీ అంటూ నేడు మంత్రివర్గ సమావేశం. రేపు రాత్రికి హైదరాబాద్కి 6-7 తేదీలో కొప్పం టూర్, 8ని విశాఖలో ప్రధాన పర్యటనకు. కొత్త సంవత్సరంలో వరుసగా వారం రోజులు సీఎం చంద్రబాబు పర్యటనలో విజయకి గడపనున్నారు. గురువారం వెలగపూడి సచివాలయం ఆయన అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. 3వ తేదీ రాత్రి హైదరాబాద్ వెళ్ళి తెలుగు సభల కార్యక్రమాలు పాల్గొంటారు. 4న విశాఖలో నేవిడే వేడుకలకు హాజరవుతారు. 6-7 తేదీలో తన నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తారు. 8న విశాఖ జిల్లాలో జరిగే ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొంటారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు స్విట్జర్లాండ్ దావోస్లో పర్యటించనున్నారు. అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.